ఫోర్త్ క్లాస్ విశేషోచిక గాంధీ మహాత్ముడు మహనీయుల చరిత్ర గేయం గోపాల్ తెలివి సమయస్ఫూర్తి కథ దేశమును ప్రేమించుమన్న దేశభక్తి గేయం పరివర్తన పిల్లల స్వభావము కథ సత్యమహిమ నైతిక విలువలు గేయ కథ ముగ్గులో సంక్రాంతి సంప్రదాయాలు వ్యాసం పద్యరత్నాలు నైతిక మానవ విలువలు పద్యం బారిస్టర్ పార్వతీశం హాస్యం కథనం రాజు కవి సామాజిక అంశం పద్యకథ పునశ్చరణ ఫస్ట్ లెసన్ గాంధీ మహాత్ముడు బసవరాజు అప్పారావు భావకవి గీతకర్త జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. బసవరాజు అప్పారావు గేయాలు పేరిట ఈయన గీతాలు సంపుటంగా వెలువడ్డాయి. బసవరాజు అప్పారావు భావకవి గీతకర్త జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. బసవరాజు అప్పారావు గేయాలు పేరిట ఈయన గీతాలు సంపుట వెలువడ్డాయి. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు చకచక నడవగా కంపించిపోయింది భూదేవి కంపించిపోయింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా గడగడ వణికింది అధర్మం గడగడ వణికింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు నవ్వుగా కన్నులు గట్టింది స్వరాజ్యం కన్నులు గట్టింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా గనగన మ్రోగింది ప్రణావము గణగణ మ్రోగింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరములు దొరికింది మోక్షం కరములు దొరికింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది. స్వరాజ్యం సొంత పాలన ప్రణవం ఓంకారం మోక్షం విడుపు విముక్తి అధర్మం న్యాయం కంపించుట వణుకుట స్వస్తి శుభం. గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్య సాధన కొరకు బయలుదేరగా ఈ జగత్తు ఆనందంతో నవ్వింది. గాంధీ స్వాతంత్ర్య సాధన కోరిక వేగంగా నడవగా ఈ భూమి కంపించిపోయింది. మహాత్ముడు కన్నెత్తి చూడగా అధర్మం గడగడ వణికింది. జాతిపిత బోసి నవ్వగా స్వరాజ్యం కన్నులు ఎదుట కంపించింది. బాపూజీ మాట్లాడినప్పుడు ఓంకారం వల్లే గణగణం మ్రోగింది. గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్య ఉద్యమానికి స్వస్తి పాడగా స్వరాజ్యం అనేడి మోక్షం చేతికి చిక్కింది. తేనెల తేటల మాటలతో మన దేశము తనే కొలిచేద్దామా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనమయం చేద్దామా. సాగర మేకల చుట్టుకొని సురంగం చీరగ మలుచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వలి హారతుగా. గంగ జటధార భావనలతో హిమాశైల రూపమే నిలబడగా గలగల పారే నదులన్నీ ఒక బృందంగానే చేస్తుంటే ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకు మూలధనం. వారందరి తలుచుకొని మన మానస విధిని నిలుపుకొని. కవి పరిచయం ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కవి కథకులు విమర్శలు తెలుగు అనుభూతి కవిత్వాన్ని ప్రతినిధి అనుభూతి గీతాలు ఈయన కవిత సంపుటి లలిత గీతకర్త ఆకాశవాణిలో పనిచేశారు. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కవి కథకులు విమర్శకులు తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి అనుభూతి గీతాలు ఈయన కవితలు కవితా సంపుటి లలిత గీత కర్త ఆకాశవాణిలో పనిచేశారు. తెలివైన దుప్పి గోపాల్ తెలివి. ఒకసారి ఢిల్లీ సుల్తాన్కు ఒక ఆలోచన వచ్చింది.
తన సామంతరాజులందరినీ పిలిపించి సుల్తాన్ తమను ఎందుకు పిలిపించాడో అని వాళ్ళంతా మదనపడుతున్నారు. దర్బార్ ప్రారంభమైంది. సుల్తాన్ అందరినీ కలయజూశాడు. నేను 2 ప్రశ్నలు చెప్తాను, సమాధానాలు చెప్పగలరా అని అడిగాడు సుల్తాన్. సామంతులంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు. సుల్తాన్ అడిగిన ఈ భూమి పొడవు ఎంత, వెడల్పు ఎంత? అందరూ ఒక ముఖం ఒకరు చూసుకున్నారు. సుల్తాన్ తన 2 ప్రశ్నలు అడిగాడు. ఆకాశంలోని ఎన్ని నక్షత్రాలున్నాయి? ఈసారి సామంతులు ముఖాలు పాలిపోయాయి. ఏమిటి ప్రశ్నలు? వీటికి ఎవరు జవాబులు చెప్తారు? తమ తమ పట్టణాలకు వెళ్ళి పండితులతో చర్చించి చెప్తామన్నారు వాళ్ళు. సుల్తాన్ త్వరగా సమాధానం చెప్పమన్నాడు. సామంతులంతా తమ పట్టణాలకు వెళ్ళిపోయారు. సుల్తాన్ సామంతుల్లో మాల్వరాజు జయచంద్రుడొకడు. జయచంద్రుడు సభ చేశాడు. దర్బారులో ఉన్న పండితులందరికీ సుల్తాన్ వేసిన ప్రశ్నకు వినిపించాడు. ఆస్థాన పండితులు కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్పగలరో సుల్తాన్ కావాలని ఇటువంటి చిక్కు సమస్య ఇచ్చాడన్నారు. ఇంతలో ఆస్థానం విదీషకుడు గోపాల్ వచ్చాడు. ప్రశ్న విన్నాడు. ఒక క్షణం ఆలోచించాడు. అతనికి ముఖంలో చిరునవ్వు వెలిసింది. ఇంతేనా? దీనికి దిగులు పడతారెందుకు? నన్ను సుల్తాన్ దగ్గరికి పంపండి, నేను చూసుకుంటానన్నాడు. గోపాల్ విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకోవడం జయచంద్రునికి కోపం తెప్పించింది. తమాషా కాదు, తలలు పోతాయన్నాడు. గోపాల్ కూడా గంభీరంగా అన్నాడు. రాజా, ఎటువంటి చిక్కు ప్రశ్నకైనా నేను సమాధానం ఉండక తప్పదు. ఆ అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి. ఈ విషయం నాకు వదిలేయండి. మీరు నిశ్చయంగా ఉండండి. రాజు గోపాల్ని సుల్తాన్ దగ్గరికి పంపాడు. గోపాల్ సుల్తాన్ దర్బారుకు వెళ్ళి సుల్తాన్కు వందనం చేశాడు. తానెవరో, ఎందుకు వచ్చాడో చెప్పుకున్నాడు. అయితే సమాధానాలు చెప్పు అన్నాడు సుల్తాన్. మహాప్రభు, ఇవి ఎటువంటి చిక్కు ప్రశ్నలో మీకు తెలుసు. ఈ భూమినంతా కొలవాలి, ఆకాశంలో నక్షత్రాలను లెక్కపెట్టాలి, చాలా డబ్బులు ఖర్చవుతుంది, సమయం పడుతుంది అని చెప్పాడు గోపాల్. సుల్తాన్ తల ఊపాడు. చాలా డబ్బు ఇచ్చాడు. నీకు సంవత్సరం గడువు ఇస్తాను. మళ్ళీ ఈనాటికి నీవు జవాబులతో రావాలి, లేకపోతే నీ కఠినమైన శిక్ష విధిస్తాను హెచ్చరించాడు సుల్తాన్. అలాగే ప్రభు అంటూ సెలవు తీసుకున్నాడు గోపాల్. గోపాల్ తన పట్టణానికి వెళ్ళిపోయాడు. రాట్నాల వాళ్ళని చేతనైన దూరం వాడకమని డబ్బిచ్చాడు. సంవత్సరం అంతా పూర్తిగా వచ్చింది. వాడికిన దారం 16 బండ్లకు సరిపోయింది. గోపాల్ 25 గొర్రెలు కొన్నాడు. సరిగ్గా గడువు రోజున సుల్తాన్ దర్బారులో ప్రత్యక్షమయ్యాడు. సుల్తాన్ అడిగిన గోపాల్ జవాబులు తెలుసుకున్నావా? గోపాల్ తెలుసుకున్నాను మహాప్రభు. అయితే చెప్పు, ఆలస్యం ఎందుకు అన్నాడు. మహాప్రభు, సభ భవనం వెలుపల ఉంచాను జవాబులు. మీరు వచ్చి చూడండి, ఇక్కడికి తీసుకుని రాలేను అని చెప్పాడు గోపాల్. సుల్తాన్కు ఆశ్చర్యం కలిగింది. సమాధానాలు వెలుపల ఉన్నాయా? సరే చూద్దాం అనుకున్నాడు. దర్బారులందరితో సుల్తాన్ సభాభవనం ఆవరణంలోకి వచ్చాడు. అక్కడ 16 బండ్లున్నాయి. వాటిలో పెద్ద పెద్ద దారపు ఉండలున్నాయి. సుల్తాన్ గోపాల్ వైపు చూశాడు. మహాప్రభు, ఈ 8 బండ్లలోని దారంతో భూమి నిలువునా కొలిచాను. తక్కిన 8 బండ్ల దారంతో అడ్డంగా కొలత దారం కొలుచుకుంటూ మీకు భూమి పొడవు వెడల్పు తెలిసిపోతుంది. సుల్తాన్కేదో అర్థమైంది. సర్లే, మరి నక్షత్రాలు అన్నాడు. ఆ లెక్క కూడా తెచ్చాను. ఇవి ఈ 25 గొర్రెలు. ఆకాశంలోని ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గొర్రె వెంట్రుక. ఈ గొర్రె వెంట్రుకలన్నీ లెక్కించుకుంటే మీకు నక్షత్రాల సంఖ్య ఇట్టే తెలిసిపోతుంది మహాప్రభు అన్నాడు గోపాల్ ఎంతో వినయంగా. సుల్తాన్కు గోపాల్ తెలివి పూర్తిగా అర్థమైంది. ఏమనగలడు? కాదనలేడు, అవుననలేడు. అలా ఆలోచిస్తూ సుల్తాన్ పక్కపక్క నవ్వాడు. చాలా చక్కగా ఉన్నాయి నీ సమాధానాలు గోపాల్ అని ప్రశంసించాడు. గోపాల్ని సన్మానించి పంపాడు. బహుమతులతో తిరిగి వచ్చిన గోపాల్ని చూసి జయచంద్రుడెంతో సంతోషించాడు. జరిగిన కథంతా విని పగలబడి నవ్వడం ఇప్పుడతన్ని వంతయింది. దర్బారు, రాజ్యసభ, విదూషకుడు, హాస్యగాడు, సామంతులు, రాజు కింద ఉండే చిన్న రాజులు. చూడగంటి రాగం బృందావని, తాళం కాండ, కంటి నకిలాండ కర్తనదికుని గంటి, కంటి నగములు
వీడు కొంటి నిజమూర్తి గంటి మహనీయ ఘన ఫణముల శైలము గంటి బహు విభవములు మంటపములు గంటి సహజన వర్తన కాంచ వేదికలు గంటి రహివహించిన గోపురంబు వలె గంటి పానం వైన పాప వినాశ గంటి కైవాసంబు గంగ గంటి దైవికపు పుణ్య తీర్థములెల్లకు పోగంటి కోవిదులు కోనియాడు కోనేరు గంటి పరమ యోగ్యేంద్రులకు భావగోచరమైన సరిలేని పాదంభుజములు గంటి తీరమైన గిరిచూపు దివ్య హస్తము గంటి వెంకటాచలాధిపతి చూడగంటి తాళ్లపాక అన్నమయ్య పద కవిత హితామహులు 32,000 సంకీర్తనలను రాశారని ప్రతీతి. వెంకటేశ్వర స్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారు. తేట తెలుగు, తెలుగుబడి, దేశీ పద సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి అన్నమయ్యకు కవిత్వంలో పొంగి పొర్లుతుంటాయి. విందు దేశమును ప్రేమించుమన్న ప్రాథమిక పాఠశాల గురజాడ వెంకట అప్పారావు ఆధునిక తెలుగు కవిత్వానికి, సాహిత్యానికి మార్గదర్శకులు. యుగకర్త, కవి, కథకులు, నటకర్త, చరిత్రకారులు, శాసన పరిశోధకులు, అన్నిటికన్నా ముఖ్యంగా భాషవేత్త. తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేశారు. కన్యాశుల్కం నాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టో, గట్టిమేలులు తలపెట్టావు, పాడి పంటలు పొంగిపొర్లే, దారిలో నువ్వు పాడుపడవోయ్, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలగాడే మనిషోయ్, దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్, పూని ఏదైనను ఒక మేల్ కూర్చిన జనులకు చూపవోయ్, సొంత లాభం కొంత మనుకు పొరుగురు వాడికి తోడ్పడవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, చట్టాపట్టాల్ పట్టుకొని దేశ స్థలమంతా నడవలనోయ్, అన్నదమ్ముల్ వలెను జాతులు మమతలన్నీ మలగవలనోయ్, ఒట్టి ఏమీ లేని కలదు దేశాభిమానం, దేశం మీద ప్రేమ, చట్టాపట్టాలు, ఒకరి చేతిని ఒకరు పట్టుకోవడం, తోడుపడు, సహాయపడు, వినడం, ఆలోచించడం, పాడి పంటలు సమృద్ధిగా, దారిలో నువ్వు కృషి చేయాలి. కింది పేరాను చదవండి. ప్రశ్నలకు సమానమైన సమాధానాలు రాయండి. బాల శివాజీ తండ్రి సంభోజీ బీజాపూర్ సుల్తాన్ కొలువుకు తీసుకొని వెళ్ళాడు. ఆ సుల్తానుకు ఎలా వందనం చేయాలో తండ్రి శివాజీకి తర్ఫీదు ఇచ్చాడు. దేశభక్తి మెండుగా కలిగిన శివాజీ విదేశీయునికి శిరస్సు వంచను అని తనలో తాను అనుకున్నాడు. సుల్తాన్ కొలువుకు వెళ్ళిన తరువాత సంభోజీ ఆయనకు నమస్కారం చేసి కొడుకు వంక చూశాడు. శివాజీ శిరస్సు వంచి నమస్కరించకుండా ఠీవిగా నిలుచున్నాడు. సుల్తాను కోపం వచ్చింది. అక్కడ ఉన్న మురారి పంతులు చిన్నపిల్లవాడు, ఇంకా మర్యాదలు తెలియనివాడు అని సుల్తానుకు సర్ది చెప్పాడు. సంభోజీ తరువాత శివాజీని మందలించబోగా, తండ్రి, నేను జీవించి ఉండగా పరాయి పాలకు ముందు తల వంచును, ఆత్మాభిమానంతో జీవిస్తాను అని బదులిచ్చాడు. వందనం వందనం గాంధీ తాతకు వందనం, వందనం వందనం చాచా నెహ్రూకు వందనం. దేశంలో ప్రజలంతా అన్నదమ్ముల్లా ఉండాలి, మాటల కన్నా చేతులు మిన్న. విశాఖపట్నం తెలుగు తల్లి, తేనె పలుకుల తెలుగు తల్లి, రవల వెలుగుల తెలుగు తల్లి, శతవాహన శకము లోపల శాంతి పాఠము నేర్పుతమ్మ, పూర్వ వెంగి యుగ యుగము లోపల పుణ్య కవితల జెప్పితమ్మ, కాకతీయుల కాలమందు ఖడ్గ పాండిత్య గరహిపితమ్మ, రెడ్డి రాయల రాజ్యమందు
రెడ్డిరాయల రాజుల మందు లలిత కళలను దెల్చుతమా గాంధీ దేవుని యుగయుగ లోపము సదయ హృదయముల గాంచితమా సర్వమానవ సమత గూర్పగా భారతాంబకు యశము నింపగా కదిలరమ్మే తెలుగు తల్లి బోర్వరమ్మే తెలుగు తల్లి. పిల్లమర్రి వెంకట హనుమంతరావు విమర్శకుడు. సాహిత్య వ్యాసాలు, కథలు, ఏకాంకికలు, ఖండకావ్యాలు రచించారు. వీరి రచనలలో సాహిత్య సంపద, ఆంధ్రభృద్యం, కాపుపాటలు ముఖ్యమైనవి. కందిరీగ కిటుకు. రావూరి భరద్వాజ్ గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. విమల ఆయన రాసిన తొలి కథ. అపరిచిత కథాసారముగా వంటి 37 కథల సంపుటాలు, ఉడుతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు, కరిమింగిన వెలగపండు, జలప్రళయం వంటి 17 నవలలు రాశారు. వీరి పాకుడు రాళ్ళు నవలలు జ్ఞానపీఠ పురస్కారం వరించింది. జ్ఞానపీఠ పురస్కారం, కళా సంపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సవియోట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న, లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటి పొందారు. పరివర్తన. వెంకట పార్వతీశ కవలు. బాలతంత్రపు వెంకటరావు. ఓలేటి పార్వతీశం వెంకమ్మ. తల్లిదండ్రులు అచ్యుతరామయ్య, పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా. జననం 1880, మరణం 1970. వెంకట్రావు 1882, మరణం 1955. సూరమ్మ వెంకట నరసింహం, ముల్లము, తూర్పుగోదావరి జిల్లా. పరివర్తన. ఓ అబ్బాయి పేరు రాము. ఆటలంటే తనకిష్టం. చాలా మంచివాడు. రాము తండ్రి ఊళ్ళో బాగా డబ్బున్న వెతికి ఇతనికి సపరేట్గా రూమ్ కూడా ఉంది చదువుకోవడానికి. అందరూ ఎవరు చీమ కలిసింది, కాకి కలిసింది, ఆడుకుందాం వస్తావా అంటే వాళ్ళకి పని ఉందని చెప్పారు. ఇంకా ఈ అబ్బాయి కూడా దారిలోకి వచ్చి ఎదురుగా బడి ఆత్మీయంగా కనిపించింది, దానిలోకి వెళ్ళిపోయాడు. బడికి వెళ్ళకుండా వ్యర్థంగా తిరుగుతూ నేను బడికి వెళ్తానని అనుకున్నాడు. పరివర్తన, మార్పు. చిందరవందర, క్రమ పద్ధతిలో లేకపోవడం. ఆహ్లాదంగా, సంతోషంగా, ఆసక్తిగా, ఇష్టంగా, ఆత్మీయంగా, ప్రేమగా, చిన్న బుచ్చుకొన్న, నిరాశపడు. పడవ నడవవోయి. వింజమూరి శివరామరావు. పడవ నడవబోయి, పూల పడవ నడవబోయి, చుట్టిన తెర చాపనెత్తి గట్టిగా చుక్కని పట్టి ఒరగనీక సొరగనీక తరగలపై తెలిపోవు చక్కని రామచంద్ర రాయచందనం చుక్కలు తళుకెంచు కొంచు మిన్నుమన్ను కలుపు చున్న కన్నులలో సాగు నంటి ఊరు దాటి ఏరు దాటి కడలి నాలుగు కడలి దాటి చీకు చింతల్లేని వింతలోకానికి చేరునంటి. ఈయన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రప గ్రామంలో జన్మించారు. ప్రముఖ కవి, రచయిత, ఆకాశవాణిలో కళాకారులు. ఈయన రచనలు గోర్ఖిక కథలు, కల్పవల్లి, కాండకాయలు సంపుటం మొదలైనవి. ఈయనకి బిరుదులు: కళాపూర్ణ, ప్రపూర్ణ, ఉపాయం, ఇతిహాసం, మహాభారతం.
సత్యమహిమ. అవధాని రమేష్ కాలం 20వ శతాబ్దం. ఈ గేయ కథ అవధాని రమేష్ గారి రచన. గుజ్జన్నగూడెం నుండి తీసుకొనబడింది. ఈయన ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఆవుకు అగ్రహారంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యం శాస్త్రి, సావిత్రమ్మ. ఈయన రచన కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు. సత్యమహిమ. ఒకతను గొడ్డలి పడేయగా తల్లిని వేడుకుంటాడు, గంగమ్మ తల్లిని వేడుకుంటాడు. అప్పుడు తన ప్రత్యక్షమయ్యి బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి ఇవ్వగా వద్దంటాడు. అప్పుడు తన గొడ్డలి తనకి తీసిస్తుంది. అప్పుడు తను మెచ్చి ఆ గొడ్డలి, బంగారం గొడ్డలి కూడా ఇచ్చేస్తుంది. మహిమ, గొప్పతనం. అకలంక, మచ్చలేని, చెడు గుణాలు లేనట్టిది. చరితింతుడు, చరిత్ర కలవాడు, ప్రవర్తన కలవాడు. సత్యవ్రతంబు, ఎల్లవేళలా నిజం చెప్పే వ్రతం. నిత్యంబు, ఎల్లప్పుడు. గతి, జీవితం గడిచే విధానం. తేనెలు చూచి ఎదురు చూసి మోహము, ముఖం. ఉత్తరం, గాబరా, ఆర్తి, దుఃఖం. కని చూసి దీనత, దారిద్ర్యం, కరుణ, దయ. మిరుమిట్లు, మెరుగులు. తలకించు చూసి మది, మనస్సు, బుద్ధి. మోగంబు, ముఖ్యం. మిసిమి, నూతన కాంతి, బహుమానం, కానుక. వన్నె, అందం, రంగు. చెన్ను, అందం. క్రియాపదం. పై వాక్యంలో వెళ్ళారు, కోసారు, తెచ్చారు, ఇచ్చారు ఇలాంటి పనులు జరగడాన్ని తెలియజేస్తున్నాయి. ఇలాంటి పదాలను క్రియాపదాలు అంటారు. కన్నడ గేయం. ఓ చెలువిన ఓ ముదిన, చెలువిన ముదిన ಮಕ್ಕಳೇ, ಮನಮನೆಯ ಅಂಗಳದೆ ಅರಳಿರುವ ಹೂವುಗಳೇ, ನಾಳೆ ದಿನ ನಾಡಿದನು ನಡೆಸುವರು ನೀವುಗಳೇ. ತಂದೆ ತಾಯಿ ಹೇಳಿದ ನಡೆಯಲು ಬೇಕು, ಸಲಹೆ ಗುರುಗಳು ಕಲಿಸಿದ ಪಾಠ ಕಲಿಯಲು ಬೇಕು. ದೊಡ್ಡವರಲ್ಲೂ ಭಕ್ತಿ ಗೌರವ ತೋರಲು ಬೇಕು. ನಡೆನುಡಿಯಲ್ಲಿ ಸತ್ಯವೆಂದು ಪಾಲಿಸಬೇಕು. ಸ್ನೇಹಿತರೆಲ್ಲೂ ಪ್ರೀತಿಯ ತೋರ, ಸೋದರ ಭಾವದಿ ನೋಡ. ಸೋಮರಿಯಾಗದೆ ಕೋಟಿ ಕೆಲಸವ ತಪ್ಪದೆ ಮಾಡಿ. ಯಾರೇ ಆಗಲಿ ಕಷ್ಟದಲ್ಲಿದ್ದರೆ ಸಹಾಯ ಹಸ್ತ వీడి. భేదవ తోరదే బారిలి. ఓ అందమైన ముద్దులొలికే పాపల్లారా, ప్రతి ఇంట్లోనూ మీరు వికసిస్తూ ఉంటారు. రోజులు గడిచే కొద్దీ మీ అంతట మీరు నడవటం నేర్చుకుంటారు. తల్లిదండ్రులు చూపిన బాటలో, నేర్పిన రీతిలో నడుచుకుంటారు, అనుసరిస్తారు. గురువులు చెప్పిన పాఠాలు చక్కగా నేర్చుకుంటారు. పేదల పట్ల భక్తి, గౌరవం ప్రదర్శిస్తూ ఉంటారు. నిత్యం సత్యాన్నే పలుకుతూ సత్య మార్గంలోనే పయనిస్తూ ఉంటారు. ఓ అందమైన ముద్దులొలికే పాపల్లారా, ప్రతి ఇంట్లోనూ మీరు వికసిస్తూ ఉంటారు. స్నేహితులతో ప్రేమపూర్వకంగా, సోదరభావంతో వెలుగుతూ ఉంటారు. పేదవారికి, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తూ ఉంటారు. తన పర భేద భావమే లేకుండా మనమంతా ఒకటనే భావంతో ఉంటారని. ఓ అందమైన ముద్దులొలికే పాపల్లారా, ప్రతి ఇంట్లోనూ మీరు వికసిస్తూ ఉంటే ఏ కాలుది నేరం.
ముగ్గుల్లో సంక్రాంతి. పద్మం. తామర పువ్వు విశిష్టత, గొప్పతనం, ప్రత్యేకత, సంబరం, సంతోషం. ధనుస్సు, విల్లు, రాశి, నక్షత్ర గుంపు. కలశం, చిన్న కుండ లేదా చెంబు. గొబ్బిళ్ళు, ముగ్గుపై పసుపు కుంకాలు. రంజాన్ ముస్లిం పండుగ. ఈద్ పండుగ జరుపుకుంటారు. రంజాన్ నెల చివరిలో చంద్ర దర్శనంతో షాబాల్ నెల మొదలవుతుంది. ఒక పదానికి తమాషా. వేరువేరు పదాల సందర్భంలో వేరువేరు అర్థాలతో ఉపయోగిస్తూ ఉదాహరణలు గమనించి తలకు సంబంధించిన పదాలు ఉన్నాయి. వాటిని అర్థాలు తెలుసుకోండి. తల, శిరస్సు, శిరము. తల వంపులు, తలసరి. తలలో నాలుక, తలదార్చు. భాషాంశాలు. అందమైన, పచ్చని, తీయని, కమ్మని అనేవి గుణాన్ని తెలిపే పదాలు. నెమలి, గాజులు, మామిడి, అరిసెలు అనే నామవాచకాలు గుణాన్ని అవి తెలియజేస్తున్నాయి. ఈ వాక్యంలో నామవాచకం రంగు, రుచి, స్థితి మొదలైన గుణాన్ని తెలియజేసే పదాలు విశేషణాలు అంటారు. వాక్య విశేషణ సందర్భంగా నామవాచకం ముందు వస్తుంది. గొబ్బిళ్ళ పాట. నకిలీ కన్ను. పద్యరత్నాలు. ధనము కూడబెట్టి దానము చేయక తాను తినక లెస్స దాచు తేనెటీగ కూర్చి తెరువరికియ్యద విశ్వదాభిరామ వినురవేమ. వేమన శతకం. పుత్రోత్సాహము. తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని గన్నుకొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందురా సుమతి. వద్దెన్న. పరులు కొరకే నదులు ప్రవహించు, గోవులు పాలునిచ్చు, చెట్లు పూలు పూయు, పరహితము కంటే పరమార్థమున్నదా లలిత సుగుణజాల తెలుగు బాల. జంధ్యాల పాపయ్య శాస్త్రి. బలవంతుడు నాకేమని పులువరుతో నిగ్రహించు పలుకుట మేల, బలవంతమైన సర్పము చలిచీమల చేతి చిక్కదా చావదే సుమతి. వద్దెన్న. మొదలు చూచిన కడుపు గొప్ప విదప కూరుచ, అది కొంచెం తరువాత నది మగుచు, తనరు దినపూర పరభాగ జనితమైన ఛాయ పోలిక కూజన సజ్జనుల మైత్రి. ఏనుగు లక్ష్మణ కవి. ఎంత చెలిమియున్నా ఎగతాళి చెయ్యకు, సరసమంతనంత విరసమగును, మాట జారినే మరి తీసుకొనలేవు, తెలిసి మెలగవై తెలుగు బిడ్డ. నార్ల చిరంజీవి. మతములేనియున్న మానత్వమొక్కటే, జాతులెన్నియున్న నీతి ఒక్కటే, పదములేనియున్న పరమార్థమొక్కటే వాస్తవము నార్ల వారి మాట. నార్ల వెంకటేశ్వరరావు. బ్రతుకవచ్చుగాక బహుబంధములైన వచ్చుగాక లేమి వచ్చుగాక, జీవధనములైన జేడుగాక పడుగాక, మాట దీరుగలలేరు మానధనములు పోతన్నా. పూజ కన్న నెంచు బుద్ధి ప్రధానంబు, మాట కన్న నెంచు మనము దృఢము, కులము కన్న మిగులు గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ.
భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలం. పాడింది వెళ్ళాము. భూతకాలం ఎక్కుతూ ఉంది. వర్తమాన కాలం వెళ్తుంది. జరగబోయే పని గురించి తెలియదు. భవిష్యత్తు కాలం. వీరగంధం. తిరుపురనే రామస్వామి హేతువాద రచయిత. ఈయన కవిరాజు బిరుదని పొందరు. ఈయన సూత పురాణం, పలనాటి పౌరుషం మొదలైన రచనలు రాశారు. పేను నల్లి. బారిస్టర్ పార్వతీశం. కాపుర స్థలము, నివాసం ఉండే చోటు. 5వ ఫారం. 10వ తరగతి. హితోపదేశం, మేలు చేసే మాట చెప్పడం. బారిస్టం. ఇంగ్లాండులో న్యాయశాస్త్రం చదువుకున్నవాడు. సామాగ్రి, సామాన్లు, వస్తువులు. దానం, పళ్ళు తోముకోవడం. కచికలు, కాల్చిన పిడకలు. అంగవస్త్రం, తువ్వాలు. చాదు, పిండితో తయారు చేసిన బొట్టు. దేశవాళీ దువ్వెన, చెక్కతో చేసిన దువ్వెన. గార్డు, కాపలా వ్యక్తి. ప్రాధేయపడితే, బతిమాలితే. చన్నపట్నం, మద్రాస్, చెన్నై. దొర, తెల్లజాతివాడు. దొరసాని, తెల్లజాతి స్త్రీ. బస, తాత్కాలిక నివాసం. బంట్రోతు, సేవకుడు. స్టీమరు, ఆవిరితో నడిచే పెద్ద నావ. సంతరిక్ష మార్గం, ఆకాశం పైన. ఇంగ్లాండ్ ప్రయాణానికి తీసుకువెళ్లాల్సిన సామాగ్రి గురించి ఆలోచించాను. కావలసిన సామాన్లు జాబితా రాసుకుని దంతవాదానికి 10 కచికలు, పొడి, నాలిక గీసుకోవడానికి తాటాకు ముక్కలు, తలకు రాసుకోవడానికి కొబ్బరి నూనె, తుడుచుకోవడానికి 2 అంగవస్త్రాలు, దేశవాళీ దువ్వెన, బొట్టు పెట్టుకోవడానికి కొబ్బరి చిప్పల్లో కొంచెం చాదు, నీళ్లు తాగడానికి మరచెంబు, రొట్టెలు కాల్చుకోవడానికి గోధుమ పిండి, నెయ్యి, కిరాణా ఆయిలు, స్టవ్వు, అట్ల పేనము, ఆవకాయి, పడుకోవడానికి నరసరాపేట, మడత మంచం, బొంత, నారింజ పండు, సాలువ, తుంగ చాప చాలా అవసరమని కొన్నాను. రోహిణి కార్తె ఎండకు రాళ్ళు పగులుతాయి అన్నారు కదా అవ్వ. అంటే ఏమిటి? మాయమ్మ, ఎంత చల్లగా అడిగావు. ఎండకి వీపులు పగిలిపోవడంలా, నెత్తి మండిపోవడంలా. అదేనే మనవరాల అంది అవ్వ. అసలు కార్తెలంటే ఏమిటి? 27 నక్షత్రాలు తెలుసు కదా. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్మి, అశ్లేష, ముఖ, పుబ, ఉత్తర, హస్వ, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రావణం, ధనిష్ట, శతభాషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు చొప్పున 27 నక్షత్రాలు, 108 పాదాలు. వాటి 9 పాదాలకు ఒక్కో రాశి చొప్పున 12 రాశులు మన పెద్దవాళ్ళు విభజించారు అని. మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీసం. పూర్ణమి నాడు నక్షత్రం ఉంటే ఆ నెలలకు ఆ పేరు పెట్టారు. అశ్విని కంటే అశ్విని యుజమాసం, కృత్తిక ఉంటే కార్తీక మాసం. ఇలా ఇవన్నీ చంద్రమానం మీద ఆధారపడి ఉన్నాయి. మన ప్రాచీన రైతులు వ్యాస విజ్ఞాన, సూర్యమాన, చంద్రమాన ఆధారంగా పొందుపరిచారు. సూర్యుడు ఏ నక్షత్రం దగ్గర ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు. సంవత్సరానికి 27 కార్తెలు నెలలు రాసుల వారీగా
పైరులకు వాతావరణం అలా ఉంటుంది. సామెతల రూపంలో అందరి అర్థమయ్యేలా చెప్పుకున్నారు. అశ్విని కురిస్తే అంతా నష్టం, భరణిలో చల్లని నవ్వు, నేను కాయను బారెడు గింజటి, ఇలా చెప్పుకుంటే ఎన్నో. ఏరువాక పాట. బిరుదు రాజు రామరాజు. ఈయన వరంగల్ దగ్గర దేవనూరు గ్రామంలో జన్మించారు. తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటిగా పరిశోధన చేశారు. వీరి రచనలు తెలుగు జానపద రామాయణం తెలుగులో సాహిత్యం మొదలయ్యింది. అత్యాశకి ఎప్పుడూ పోకూడదు. రాజు కవి. గుర్రం జాషువా. ప్రశస్తమైన పద్య శిల్పం, సులలితమైన ధార, దళితులు అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం జాషువా కవిత లక్షణాలు. గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. నవయుగ కవి, చక్రవర్తి, కళాపూర్ణ బిరుదులు, పీరదౌసి, క్రీస్తు చరిత్ర మొదలైన ఆయన రచనలు. రాజు కవి. సౌద్యం భవనం. జన్మించటం, పుట్టడం, ప్రబలడం, ఎక్కువ కావడం. సుకవి, మంచి కవి. శతకం 100. రాజదండం, రాజశాసనం. ధనమయం, ధనంతో నిండినది. రుచిమయం, కాంతితో నిండినది. గండవితీయమం, రాళ్లతో నిండినది. ఆత్మగౌరవకాములు, తమ గౌరవాన్ని కోరుకునేవారు. ప్రస్తుతింతురు, పొగుడుతారు. సుధ, అమృతం. ఇహం, ఇకలోకం. పరం, పరలోకం. గగనం, ఆకాశం. తార, నక్షత్రం. వేయేళ్ల కనవోయి. 1000 సంవత్సరాలు వెనుకకాల కనవోయి. 1000 సంవత్సరాలు పోయాక కనవోయి. వేదాల రుక్కులో పాడనేనోయ్. వాల్మీకి గొంతులో ప్రవహించానోయ్. అడవి బాపిరాజు కవి, నవలాకారుడు, కథకుడు, చిత్రకారుడు. నారాయణరావు, హిమబిందువు, గోనగన్నారెడ్డి, శశికళ, గంగిరెద్దు మొదలైనవి ఆయన రచనలు కొన్ని. దెబ్బకు దెబ్బ.